సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్ వెళ్ళడానికి భారతీయుల ఫస్ట్ చాయిస్ బ్యాంకాక్. తక్కువ ఖర్చులో టూరుకు వెళ్లి వచ్చే అవకాశం ఉండటంతో భారతీయులు బ్యాంకాక్ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ ఇండియన్ వ్యక్తి బ్యాంకాక్ టూర్కు వెళ్లాడు. గంజాయి మత్తులో రోడ్డుపై రచ్చరచ్చ చేశాడు. పాదచారులను భయభ్రాంతులకు గురిచేశాడు. చేసిన తప్పుకు సరైన మూల్యం చెల్లించుకున్నాడు. పోలీస్ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఇండియాకు చెందిన 41 ఏళ్ల సాహిల్ రామ్ తడని కొద్ది రోజుల క్రితం బ్యాంకాక్ టూర్కు వెళ్లాడు. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం గంజాయి మత్తులో సియామ్ స్క్వేర్ సోయ్ 6లో ఉన్న నోవాటెల్ ముందు రచ్చరచ్చ చేశాడు. రోడ్డుపై వెళ్లే పాదచారుల్ని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. తుపాకీ ఆకారంలో ఉండే లైటర్తో వారిని బెదిరించసాగాడు. కొంతమంది జనం భయంతో అతడి నుంచి పరుగులు తీయటం మొదలుపెట్టారు. ఇది గమనించిన హోటల్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరూ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ చోటు కూర్చోబెట్టారు. అయినా కూడా అతడు అరవటం ఆపలేదు. కొద్దిసేపటి తర్వాత మరో 2 సెక్యూరిటీ గార్డులు అక్కడికి వచ్చారు. సాహిల్ను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అతడు భయపడిపోయాడు. రానని మొండికేశాడు. కింద పడి ఏడవటం మొదలుపెట్టాడు. వారు అతన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై స్పందిస్తున్న ఇండియన్ నెటిజన్లు సాహిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పరువు తీశావంటూ మండిపడుతున్నారు. Now we got him. Mama, now we got the gangster. Stand up. Go. We got the gangster. Go. Yeah, I'll get up. Come, kick me. Go. Thailand. Go. King's birthday today. They're killing me. Thailand King saved me. They took my mother. They put weed in a bag. They put weed in a bag and now they've come with sunglasses here. Why is he eating me? Why? Record everyone. Why is he eating me? Self-defense. They broke. Call the police. Call police. Call police. Call police. Call police. Call police. They killed me. Call police. Why are you beating me? Why are you beating me? Okay. The truth shall prevail. There's kids, children. I understand, but kids and children. I'm apologize, but someone was trying to kill me. You were trying to kill me and you were trying to kill me. You're fucked in the head. Okay, then the police should be called. I'm sorry, sir. I'm sorry, sir.